తెచ్చుకోండి చేస్తాడు 2 లక్షల అప్పు మాఫీ అయిన వాళ్ళందరూ ఆ పార్టీకి వేసుకోండి, కావాలందరూ కారు గుర్తుకేయండి, గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా 2000 పెన్షన్ వచ్చిన అమ్మలందరికీ ఏం చెప్పిండ్రు? 4000 ఇస్తామన్నారు. 4000 పెన్షన్ వస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళకి వేయండి, 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తుకేయండి పెన్షన్ అని. ఇంకొక మాట చెప్పారు, 2500 ఇస్తాం కోడళ్ళకి అన్నారు. 2500 అంటే 5 నెలలు అయిపోయి వచ్చి 2500 వచ్చిన వాళ్ళందరూ అక్కడ వేసుకోండి, రాని వాళ్ళందరూ కేసీఆర్ వేస్తే కొట్లాడి ఇప్పిస్తారు. కేసీఆర్ కారణం పోతే ఏమని అందరూ పోతా ఉన్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, 500కు గ్యాస్ సిలిండర్ అన్నారు, పట్టాకు లేదు. దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ గుర్తు పోటేస్తే కేసీఆర్ గట్టిగా వాళ్ళతో కొట్లాడి మళ్ళీ అవకాశం ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. కరెంట్ ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు ఉంటుందో అర్థమైతలేదు. దయచేసి నీళ్ళు వస్తున్నాయో అర్థమైతలేదు. ఇవన్నీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిందా? ఇంకొక మాట చెప్తా, కందుకూరలు బాగా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ వచ్చినప్పుడు మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు. మెడికల్ కాలేజ్ ఎంత 450 బెడ్ల దవాఖానా ఇచ్చినాడు ఇక్కడ. అదే కాకుండా మెట్రో ట్రైన్ రైలు మన మెడికల్ కాలేజ్ క్యాన్సల్ చేసి కొడంగల్ తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి గారు. మన మెట్రో క్యాన్సల్ చేసిండు, ఫార్మాసిటీ క్యాన్సల్ చేసిండు. రాగానే మరి ఎందుకు మనం కొట్టేయాలి ఆయనకి? బాగా గుర్తుపెట్టుకోండి. రాగానే ఫస్ట్ క్యాన్సల్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ క్యాన్సల్ చేసిండు, మెట్రో క్యాన్సల్ చేసిండు, ఫార్మాసిటీ క్యాన్సల్ చేసిండు. మళ్ళా సర్దుకొని ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయని నేను ఇస్తా అంటున్నాడు. అవన్నీ సర్కార్ రావాలంటే మన కందుకూరు మండలంలో 90% ఓట్లు కూడా కారు గుర్తు మీద వేయండి, కొట్లాడి తెచ్చుకుందామని నేను చెప్తున్నాను. మేము ఫార్మాసిటీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఫార్మాసిటీకి పైన ల్యాండ్ పైన ఊళ్ళందరూ ఇక్కడ ఉంటారు, ఆకల మీద ఉంటారు, అన్నాజుకుంటూ ఉంటారు, మిగతా పేదలు ఉంటారు, మిగతా అందరు కూడా ఎక్కడెక్కడైతే ఫార్మా కోసం భూములు పోయినాయో వాళ్ళకి ఏమని చెప్తున్నారు? మేము వస్తే ఇస్తామన్నారు. అదే పక్క పోయింది. ఎన్ని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజేమో గురించి మాట్లాడుతూ పొద్దున ఒక మాట మాట్లాడుతూ అంటున్నారు. ఆడబిడ్డల గురించి అనొచ్చాక ఆడవాళ్ళ గురించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఆడవాళ్ళ గురించి పొద్దున మాట రాత్రి మాట మాట్లాడతామనే మాట అనొచ్చు. పక్కన ఇంకొక పోటీ చేస్తుంది కరుణమ్మ అని. ఆమె అంటాడు పండవేంటి తొక్కుకుంటూ పోతాం నిన్ను అంటారు. ఒక ఆడబిడ్డని అనొచ్చా? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు ఆయనకు శోభనీయం. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఏదో బట్ట కలిసి ముఖం మీద వేయాలని. ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలిపించాలని తాపత్రయపడుతున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. ఏడు చూసిన అదే మాట మాట్లాడుతున్నారు. మీకు అందరికి దండపెట్టి చెప్తున్నా, బీజేపీ వాళ్ళు మోడీ గారు రామాలయం చూసి ఓటు వేయమంటున్నారు, మతాలు తీసుకొచ్చి ఓటు వేయమంటున్నారు. రామాలయం చూసి ఓటు వేయాలంటే అందరికన్నా ముందు కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టిండు. యాదగిరి గుట్ట ఉద్యోగాలు ఇస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాసాని జ్ఞానేశ్వరాన్ని గెలిపియండి. మనకు కావాల్సిన కొట్లాడి తెచ్చుకునే శక్తి అధికారం మీద ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన శక్తి ఉంది. ఎక్కడ దాకా కొట్లాడి మనకు కావాల్సిన తెచ్చుకునే శక్తి మనం చేసుకుంటూ 2 నిమిషాలు మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర గారు మాట్లాడతారు. దయచేసి కందుకూరులో ఉన్న మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ముడు అందరూ కూడా పెద్ద ఎత్తున 13వ తారీఖు నాడు కారు గుర్తు కోటేయండి. సబితమ్మకి ఇంకా బలాన్ని ఇవ్వండి, కేసీఆర్ కి బలాన్ని ఇవ్వండి అని కోరుకుంటూ మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.